తెలంగాణ రాష్ట్రంలోనే పర్యాటక కేంద్రంగా ములుగును నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్లోని లక్నవరం సరస్సును మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్తో కలిసి సందర్శించారు. పర్యాటకుల కోసం 22 కాటేజీలు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి 3వ ఐలాండ్ను ప్రారంభించారు మంత్రులు. తర్వాత లక్నవరంలోని అందాలను బోటులో తిరిగి అందాలను వీక్షించారు. సిమ్లా, ఊటీలను తలపించే విధంగా లక్నవరం అందాలు కనువిందు చేస్తున్నాయన్నారు మంత్రులు. ఇక్కడికి వచ్చే టూరిస్టుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం పేరు చాలా మంది. ఈ లక్నవరంలో 12 ద్వీపాలు ఉన్నాయి. ఇందులో 3వ ద్వీపానికి ఈరోజు అంకురార్పణ చేయడం జరిగింది. గొప్ప ఇక్కడ వసతితో, రకరకాల వసతితోటి, అధునాతనమైన వసతితోటి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరిగింది. ఇందులో ఫ్రీ కోర్ట్స్ అనే సంస్థ, ఈ సంస్థకు ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 3 ఎకరాల ద్వీపాన్ని వీళ్లకు అప్పచెప్పడం జరిగింది. 15 సంవత్సరాలకు లీజ్కి ఇవ్వడం జరిగింది. చాలా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ప్రజలకంటే యొక్క టూరిస్టులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇక్కడ చూస్తే ఎక్కడో మన విదేశాల్లో ఉన్నవాడు కనిపిస్తూ ఉంది, స్వర్గధామంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా కూడా కనుచూపు మేరలో నీళ్ళే కనపడతా ఉంటాయి. దీనికి ఆనుకున్న చుట్టూ కూడా గుట్టలు, గట్లు, దట్టమైనటువంటి ఫారెస్టు, ఒక అద్భుతమైనటువంటి